మహాభారతంలో పెద్ద పెద్దవాళ్ళు అన్నయ్య కూడా తప్పు చేసినాడు అన్నప్పుడు ఇక జీవి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు తప్పు చేయడంలో ఆశ్చర్యం ఏం లేదు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఈరోజు మిమ్మల్ని కలవడం నిజంగా చాలా సంతోషం సార్ మాకు. ఎందుకంటే ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో మహాభారతం అంటానే పుత్తా పులాడి గుర్తుకొస్తున్నాడు. మహాభారత విజ్ఞాన శాస్త్రాన్ని మీరు రూపకల్పన చేశారు. అసలు రిటైర్డ్ ఇంజనీర్గా మీరు భారతం పైన ఇంత పట్టు ఎలా వచ్చింది? ఇంకొకటి సార్, తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మహాభారతానికి టీకా తాత్పర్యము వ్యాఖ్యానాలు రాయించారు. అది కూడా ఆ సంపాదక వర్గము సామాన్యులు కాదు, ఉద్దండులైనటువంటి పండితులు ఉన్నారు. జీవి సుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, బేదవల రామబ్రహ్మం గారు అయితేనేమి, మేడసాని మోహన్ అయితే, నండూరు రామ్మోహన్ రావు, ఇటువంటి ఉద్దండులు, బిరుదరాజు రామరాజు గారు, ఇలాంటి ఉద్దండులు రూపొందించినటువంటి ఆ టీటీడీ వాళ్ళ మహాభారతములో మీరు నిజంగా 1000కి పైన దోషాలు చూపడము మాకే ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి వాళ్ళు చేసినటువంటి దాంట్లో మీరు దోషాలు వినడం ఏంటి సార్? ఆశ్చర్యం కదా. ఇన్ని దోషాలు మీరు ఎలా కనిపెట్టగలిగారు? అది మాకు కావాలి. నేను ఉన్నట్టుండి దోషాలు కనిపెట్టే లెవెల్కు రాలేదు. కానీ నేను ఎస్ఎస్ఎల్సి తర్వాత రోజు భారతం చదివేవాడిని సార్. ఆదిపర్వం నుంచి స్వర్గారోహణం దాకా వరుస పెట్టి చదివేవాడిని. ఓకే. మొదట్లో ఏమీ అర్థమయ్యేది కాదు. అర్థం కాకుండా రాళ్ల చేలో గుంట కదవలినట్లుగా చదువుకుంటూ పోతూ వచ్చాం. ఓకే ఓకే. కొన్నేళ్ల తర్వాత సూర్యరాయాంధ్రని గట్టు పబ్లిష్ అయిన తర్వాత అది చాలా చీప్గా ఇచ్చినారు. 120 రూపాయలకు 8 వాల్యూములు ఇచ్చినారు ఆ రోజుల. ఓకే ఓకే. అది తెచ్చుకున్నా. అది తెచ్చుకుని ఈ గ్రంథంలో అనుమానం వచ్చిన పదాలన్నింటికీ అర్థం రాసుకున్నా. సూర్యరాయాంధ్రలో ఒక పదానికి 10 అర్థాలు ఉంటాయి. సరే. ఆ పదార్థాల్లో మనకు ఈ సందర్భానికి తగిన అర్థం ఏదో చూసుకొని దాని మీద రాసుకునేవన్నీ. అట్లా రాసుకుని తర్వాత చదివినా. మొత్తం 20 సార్లు, నేను రిటైర్ అయ్యేటప్పటికే 20 సార్లు చదివినానండి. అందువల్ల భారతం మీద, అంటే సంస్కృత భారతం కాదు, తెలుగు భారతం మాత్రమే, దాని మీద కొంత అథారిటీ వచ్చింది. టీటీడీ వాళ్ళ వ్యాఖ్యానం వచ్చినాక అదొక కాపీ తెచ్చుకుని అది చదివితే ఇంకొంచెం నాలెడ్జ్ పెరుగుతుంది అనుకుని కష్టపడి చదువురా. ఓకే ఓకే. చదివితే చాలా తప్పులు కనిపించినాయి. ఆ తప్పులన్నీ లిస్టు రాసినాం. సరే సరే. ఎప్పటికప్పుడు లిస్టు కట్టా నరసింహులు గారికి చూపిస్తూ వచ్చినారు. సార్. ఆయన నాకు కొత్త తప్పు ఏం చూపించడం కానీ ఇట్లాంటి ఏం లేదు, కానీ ఈ తప్పు కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, వాస్తవమే అని చెప్పి రాయండి, పర్వాలేదు, బాగా రాస్తున్నారు అని ఆయన ప్రోత్సహించినాడు. అంతేగాని ఆయన సొంతంగా మనకు ఏమీ సహాయం. అంతేలే, మీరు అంతంత మాత్రమే అప్పుడు ఉన్నారు కదా. కొంత ఇంత పెద్దవాళ్ళ నుంచి ఏదన్నా దోషాలు చూడాలి, ధైర్యం కావాలి కదా. ధైర్యం చెప్పినాడు. సరే రాసిన. అక్కడ రమణాచారి గారు ఈవోగా ఉండినారు. ఆయనకు పంపినాను ఈ లిస్ట్ అంతా. ఆయన సముద్రాల లక్ష్మణయ్య గారిని పిలిచి, ఏమిటండి ఎవరో ఇట్లా రాస్తారే, ఏమి అన్నాడు. అంటే నేను కూడా చూసినాను సార్, అది ఆయన రాసి పంపించింది నాకు కూడా తెలిసింది, చూసినాను, అది ఆయన చెప్పినట్టు నిజమే, రైటే అన్నాడు. అంతానే ఆయన ఒక పండిత పరిషత్ ఏర్పాటు చేసినారు. 8 మంది పండితులను ఏర్పాటు చేసి వాళ్ళను ఈయన పంపించినటువన్నీ వెరిఫై చేయండి, చేసి సరైనది అయితే సరైన మార్చండి, లేదంటే లేదు అన్నాడు. అంటే సవరించండి అని చెప్పి పండిత పరిషత్ ఏర్పాటు చేశారు. పండిత పరిషత్తు 2-3 ఏళ్ల పాటు నెలకు 3 రోజులు సమావేశమై సగం ఒప్పుకున్నారు, సగం ఒప్పుకోలేరు. దోషాలు అన్నీ ఒప్పుకోలేదు. ఓకే ఓకే. ఆ మిగతా సగం ఎందుకు ఒప్పుకోలేదు అంటే ఈగోతో ఒప్పుకోలే.
అంతేకాని అర్థమైంది నాకు. అంతేకాని అది తప్పని కాదు, అది నేను చెప్పింది తప్పని కాదు. దానికి ఈగోతోనే వద్దనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. జీవి సుబ్రహ్మణ్యం గారు ప్రధాన సంపాదకుడుగా ఉండి ఒక పోర్షన్కు ఆయనే సొంతం రాసినాడు వ్యాఖ్య. దానిలో ఒక పద్యం, అన్న పతితుండైనన్ అటు కాక సన్యాసి అయిన ఆతడుండ దార సంగ్రహం ముసేత ధర్మసమ్మతము అని పద్యం తిక్కన గారిది. దానికి ఆయన రాసిన తాత్పర్యం ఏమిటంటే, అన్న పత్తుడైపోయినా లేక సన్యాసి అయినా అతడు బ్రతికి ఉండగానే, అతడు ఉండా అని తిక్కన అన్నాడు అంటే తిక్కన గారి ఉద్దేశం అతడు పెళ్లి చేసుకోకుండా ఉండగానే అని. ఈయన అతడు బ్రతికి ఉండగానే అని అర్థం చెప్పినాడు. దాని తర్వాత దార సంగ్రహం ముసేత ధర్మసమ్మతము అని పద్యం. దార సంగ్రహం అంటే దార సంగ్రహము అని రెండు విడదీసుకుని ఆయన దారను సంస్కరించడము, దోచుకోవడము అనే అర్థంలో అన్న భార్యను తమ్ముడు చేసుకుంటే తప్పు లేదు అని తాత్పర్యం రాస్తాడు ఆయన. అది భయంకరమైన తాత్పర్యం, అది తప్పు. సంస్కృతంలో కూడా ఈ సందర్భంలో పారివిత్యంతు అని ప్రయోగించినాడు ఆయన. ఎవరు? మన వేదవ్యాసుల వారు. పారివిత్యంతో అంటే పరివిత్తు నుంచి వచ్చిన మాట అది. పరివిత్తు అంటే అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే వాడిని పరివిత్తు అంటారు. సో పారివిత్యంతో అంటే అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకోవడంలో తప్పుంది. కానీ అన్న పత్తుడైపోయినా సన్యాసి అయిపోయినా చేసుకోవచ్చును అని తిక్కన గారు చెప్పినాడు. వేదవ్యాసుడు కూడా అదే చెప్పినాడు. కానీ ఈయన మాత్రం అన్న భార్యని పెళ్లి చేసుకుంటే తప్పు లేదంటున్నాడు. వాడు పరివిత్తు అంటుంటే అన్నకు భార్య ఎక్కడి నుంచి వస్తుంది? అన్నకు పెళ్లి కాకపోతే లేకుండానే తమ్ముడు పెళ్లి చేసుకుంటేనే అని వాడు పరివిత్తు, అంతే కదా. మరి అన్నకు పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి చేసుకుంటే వాడు పరివిత్తు. మరి అన్న భార్య ఎటు చేసుకుంటాడు? అన్నకు భార్య ఉంటే ఏడు నుంచి వస్తుంది? ఈ మాత్రం తెలియలే. ఈ మాత్రం తెలియకపోతే ఇదంతా నేను రాసి సంస్కృత శ్లోకం విషయం కూడా చెప్పిరే ఇంతమంది పండితులు దాన్ని మళ్ళా సరిచేయకుండా అట్లే పెట్టారు. ఇప్పటికి కూడా అట్లే ఉంది. ఇప్పటికి మార్చలేదు. ఇప్పటికీ మార్చలే, అట్లే ఉంది. వాళ్ళు అదే సార్, ఎందుకంటే ఏంది బా ఇలా ఎక్కడ ఈ పుత్తా పుల్లారెడ్డి ఏంది వచ్చే ఉన్న పలంగా ఇన్ని దోషాలు నువ్వు అన్నట్టు వాళ్ళ మనస్సు కూడా కొంత అంగీకరించినట్టు కనిపించలేదు. అది ఎందుకు? అది కాకుండా సుబ్రహ్మణ్యం గారు చెప్పింది తప్పంటాడా? అవును, అంతే. సరే, అది ఎవరి విషయంలో జరగచ్చులే, అందులో మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది అసలు ఆ మాటకు వస్తే నన్నయ్య గారు పొరపాటు చేసినారని చెప్తున్నా. నా మహాభారత విజ్ఞాన సర్వస్వంలో ఒక ఐటమ్ రాసిన అది. నన్నయ్య గారు ఏం పొరపాటు చేసినారంటే చెప్పచ్చా? ఏం పర్వాలేదు సార్, చెప్పు, ఇబ్బంది ఏముంది. అరణ్యవాసంలో 13 నెలలు అరణ్యవాసం చేసిన తర్వాత అప్పటికి అర్జునుడేమో ఇంద్రుడు అంటే తపస్సు చేయడానికి పోయినాడు పాశుపతాస్త్రం కోసం. ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు. భీముడు ధర్మరాజును గట్టిగా పట్టుకున్నాడు. 13 నెలలు అయిపోయింది. 13 నెలలు 13 ఏండ్లు అనుకుందాం. ఇప్పుడు పోయి యుద్ధం చేసి వాళ్ళని చంపుదాం. భీముడు కదా, భీముడు చంపుదాం. లేకపోతే మనం బ్రతికినంతకాలం ఇట్లే ఉండాల్సిందే. అజ్ఞాతవాసం మనం చేయలేము, మనం బయట పడలేము. కాబట్టి వద్దు అని గట్టిగా చెప్పినాడు. అప్పుడు ద్రౌపది వచ్చి భీముడిని సపోర్ట్ చేసింది. చేస్తే ధర్మరాజు కొంచెం సంకటంలో పడి ఆలోచన చేసేసి ఫైనల్గా ఒక మాట చెప్పాడు. ఇది మహాకార్యము, చిన్న కార్యం అయితే సాహసంతో చేయొద్దు. ఇది సాహసంతో చేయవలసిన చిన్న కార్యం కాదు, మహాకార్యం. ఆ వైపు భీష్మద్రోణ కర్ణ అని లిస్టు ఉన్నారు, ఇంతమంది ఉన్నారని లిస్టు చెప్పినాడు. ఓకే ఓకే. దానిలో సంస్కృత భారతంలో భూరిశ్రవుడు శలశ్చ అన్నాడు. భూరిశ్రవుడు శలుడు అని వాళ్ళిద్దరు అన్నదమ్ములు. భూరిశ్రవుడు శల్యుడు. శలుడు భూరిశ్రవ శలశ్చ అన్నాడు. శల్యశ్చ అనలే.
శలశ్చ అన్నాడు. భూరిశ్రవుడి తమ్ముడే శలుడు. యాక్చువల్గా శంతనుడి తమ్ముడు బాల్హికుడు. బాక్లీకుడు. అదే బాల్హికుడు అంటాం. లా ముందు బాల్హికుడు. బాల్హికుని కొడుకు సోమదత్తుడు. సోమదత్తుని కొడుకులు ముగ్గురు: భూరి, భూరిశ్రవుడు, శలుడు. ఈ లిస్టులో ధర్మరాజు లిస్టులో ఆ పక్క మహావీరుళ్ళు భూరిశ్రవుడు, శలుడు అనుకున్నాడు ఆయన. భూరిశ్రవ శలశ్చ ఇంతమంది ఉన్నారు అని చెప్పినాడు. ఈయన ఆ శలశ్చ అన్న దాన్ని నన్నయ్య గారు శల్యశ్చ అనుకుని, శల్యుడు అనుకుని పద్యం రాసేటప్పుడు మద్రభూమిపతియు అన్నా. మద్రభూమిపతి అని పూర్తిగా అర్థం మారిపోయిగా, పేరే మారిపోయింది. కానీ అసలు విషయం ఏమిటంటే ఒకవేళ శల్యుడు కూడా అని చెప్పిండొచ్చేమో, శల్యుడు కూడా వాడు ఉన్నాడు కదా అక్కడ అని అందుకొచ్చు. కానీ అప్పటికి కౌరవుల వైపు యుద్ధానికి పోతాడనేది ఎవరికి తెలియదు. శల్యుడికి తెలియదు, దుర్యోధనుడికి తెలియదు. ధర్మరాజు లాస్ట్ మూమెంట్ లో, లాస్ట్ చివరి దశలో వాడు రిక్వెస్ట్ చేసేప్పుడు అది. సో ఆ రోజుకు ధర్మరాజు కూడా తెలియదు శల్యుడు ఆ వైపు యుద్ధం చేస్తాడని. అటువంటప్పుడు భద్రభూమిపతి యోని రాయడం తప్పు కదా. మంచి దోషమే సార్ అది, మంచి దోషం. సో ఇట్లా నన్నయ్య గారే తప్పు చేస్తే మిగతా తప్పు చేయకుండా ఏం లేదు. జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ తప్పు చేసినాడు.